పాడు కుక్కలు. బావా ఎవరు? వెంకటరావా? రామయ్యారా, ఇలా కూర్చో. ఏమిటి ఈ పళ్ళన్నీ మాకే? ఏమిటో నీ చేదస్త నీది. కాదు బావా, కొన్ని ఇక్కడిచ్చి కొన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కయ్య మీ ఇల్లు మా ఇల్లు ఒకటి కాదేమిటయ్యా? మరి అతి ప్రేమ నీది. అది కాదు బావా. పర్వాలేదు, వదిలేయి. తమ్ముడు ఇదేనా రావడం? అవునక్కయ్య, 10 రోజులు సెలవులు వచ్చాయి. ట్రైనింగ్ నుంచి ఇంటికి వెళ్తూ నిన్ను బావని చూసి వెళ్దామని ఇక్కడ దిగాను. కాఫీ తీసుకొస్తాను. ఇదిగో బయట ఒక మూల ఎండలు మండిపోతూ ఉంటే వేరు వేరు కాఫీ అంటావేమిటే? చల్లటి మంచినీళ్ళు తీసుకురా, చక్కగా తాగుతాడు. నీతో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను బావా. చెబుతావు సరే, నాకేంటి? నాకేంటని? పళ్ళని లాక్కున్నావుగా. అన్న నాకేంటని? అబ్బబ్బబ్బబ్బా, నీ పాడలవాటు మానవు కదా. ఇదిగో మా చిన్న చెల్లెలు సావిత్రి నీకు తెలుసు కదా. తెలియకే. దాని పెళ్లి వచ్చే మాఘమాసంలో చేయాలనుకుంటున్నాం. మీరు మాత్రం మా యందు దయించి పెళ్లి రోజు పొద్దున వస్తే చాలు. ఊరుకోవయ్యా, ఎవడన్నా వింటే నవ్విపోతాడు. అరే మన ఇంట్లో పెళ్లి పరాయి వాళ్ళలాగా పెళ్లి రోజు పొద్దున రావడం ఏమిటి? పెళ్లికి నెల రోజులు ముందు వచ్చి పెళ్ళయ్యాక నెల రోజులు ఉండి మరీ వెళ్తాము. తమ్ముడు మంచినీళ్ళు తీసుకో. నువ్వు కలెక్టర్ అయ్యేది ఎప్పుడురా? ఇంకో ఏడాది ట్రైనింగ్ ఉందక్కయ్య. ఆ తర్వాత కలెక్టర్ అయ్యావంటే ఎడా పేడా 2 చేతుల సంపాదన. ఇదిగో మా జిల్లాకి కలెక్టర్ గా రావయ్యా, ముందు ముందు నాకు పనికొస్తావు. అది మన చేతుల్లో ఉండదు కదా బావా. అరగంటలో వడ్డించేస్తాను. ఇదిగో నువ్వు తీరిగ్గా విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ కూర్చుంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవు. 5 నిమిషాల్లో ఆఖరి బస్సు ఉంది. అదేమిటండి, ఇంటికొచ్చిన మనిషికి భోజనం పెట్టుకోవడం? అక్కయ్య భోజనం పెడతానంటుంది. భోజనం పెట్టకపోవడం ఏమిటే? అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నా మనసు బాధపడుతుంది. ఇదిగో వెంకట్రావు, తర్వాతి స్టాపులో చంద్రాభవన్ అని ఒక హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి మంచి స్పెషల్ భోజనం ఒకటి చేసేయి. 7 or 8 పుచ్చుకుంటాడు, ఇచ్చేయి. ఇదిగో మళ్ళీ నువ్వు భోజనం చేయకపోతే నా మనసు బాధపడుతుంది. టైం అవుతుంది, బయలుదేరు. బావా ఒక్క విషయం, బుట్ట మాత్రం ఇవ్వను. నువ్వు ఇచ్చినా నాకు అక్కర్లేదులే. ఈ జన్మకి నువ్వు మారవు బావా, అంతే. అక్కయ్య ఇక నిన్న భగవంతుడే కాపాడాలి. చూశారుగా మహాశయ, అది మా అయ్యగారి క్యారెక్టర్. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్లో వీపు దమ్ముకున్నాడు మొహం వాడును. ఆయన మొహం ఎలా ఉన్నా నేను రెండో వైపు నుంచి నరుకొస్తాగా. ఇక నుంచి మా మామను తమాషైన ఆట పట్టిస్తాను. ఈలోగా మీరు కాస్త కాఫీలు అవి తాగిరని చెప్తాను. వెళ్ళిరండి. ఒరే అరగుండు వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క బారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇతగాడి సంగతి ఏమిటో. ఒరే ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాసి సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడి చేస్తావేరా?
నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తరాకు వెధవ. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహం ఆ మొహం చూడు. పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. అంత పొదుపురు అంటున్నారు. 200 పోసి మన ఇంట్లో అద్దెకెలా దిగాడో కనుక్కున్నారా? మరే అదో ఖర్చు కదుటయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్గా 10 పైసలకు అంతకంటే స్వరపెట్టికి వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి ఒక స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలనే పడుకుంటానన్నమాట. అమ్మో అమ్మో, ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావనన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిళ్ళు ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి? కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటా కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా, చూడండి. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతి కారిపోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ళ ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోను. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, వదిలేండి మహాప్రభు. నాకు పెళ్లి చూపులేదు. ఊరుకోమ్మా. అదేమిటమ్మా, అదేమన్నా ఉమ్మాయి జగ్గాయి గారి సంబంధం అనుకుంటున్నావా? ఆ పెళ్లి కొడుక్కి 25 లక్షల పైచిలికి ఆస్తి ఉందిట, తెలుసా? 25 లక్షలు కాదు, 25 కోట్లున్నా నాకు అనవసరం. కానీ అది నాకు అవసరం. అది నాకు అనవసరం. ఇదే చివరి మాట. అక్షరాల. సరే, నీ ఇష్టం వచ్చినట్టు కానివే, కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ నేను మాత్రం ఏమీ మాట్లాడను. అదేంటండి? జానకి, ఇల్లు పిల్లలు జాగ్రత్త. నా శవానికి కట్టెలకు వాడకండి. తద్దినాలకి శార్థాలకి డబ్బులకు ఖర్చు చేయకండి. నీ మంగళసూత్రం గొలుసు బొంబాయిలోనే అమ్ము. అక్కడ బంగారానికి రేట్ ఎక్కువ పలుకుతుంది. చెప్పు, దానికి చెప్పు. ఈ పెళ్లి చూపులు పంపించు, లేకపోతే అంతే. నాకు తద్దినాలు, నీకు తెల్ల చీరలు.